బులెటిన్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసా మండలం గుండేగాం గ్రామం పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు ముంపుతో తీవ్ర నష్టానికి గురవుతోంది. 470 కుటుంబాలు ఇళ్లతో పాటు వ్యవసాయ భూములను కోల్పోయాయి. నష్టపరిహారం, స్థల పత్రాలు, గృహ నిర్మాణాలపై ఇప్పటికీ చర్య లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 94 కోట్ల అంచనాలో 61 కోట్లు మంజూరు అయినా పనులు ప్రారంభించలేదు. రాబోయే వర్షాకాలానికి ముందు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతి పత్రాన్ని అందజేశారు. కోసం వచ్చినాము. మేడంతో మాట్లాడడం ఏంటంటే, గత 7 years అవుతుంది, ఇప్పటి వరకు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు మారుకుంటూ వచ్చారు, కానీ మా సమస్య పరిష్కారం కాలేదని చెప్పినాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు కావాల్సిన డిమాండ్స్ ఏమైందో అవి మాత్రం మేడంకి చెప్పినాం. వేరే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆల్రెడీ గుండెం గ్రామం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య మా గుండెం గ్రామం సమస్య. విలేకరులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ప్రజాప్రతినిధులు అందరికీ తెలుసు. కాబట్టి ఉన్న మ్యాటర్ ఏంటంటే, చెప్పాల్సిందంటే, మాకు ఒక 61 కోట్లతోటి ఇంతకుముందు ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ, మరి ఆ ఇంటి మెజానికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ప్లాట్ వస్తుంది, పాతిళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయి, భర్త కింద ఎంత ఇస్తారు, ఇవన్నీ కలిపి మాకు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక 61 కోట్ల బడ్జెట్ తోటి ఒక లిస్టుని ప్రిపేర్ చేసింది మేడం. ఆ అమౌంట్ ఏతుందో ఆ అమౌంట్ మంజూరు చేయండి. మిగతా మీ ప్రతిపాదన మీరు కూడా చేసి ఒక 33 కోట్లు ఇంకా గ్రామానికి కావాల్సి వస్తుందని చెప్పేసి మొత్తం కలిపి 94 కోట్ల రూపాయలు గుండెం గ్రామానికి కావాల్సిందని చెప్పేసి మా ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ అమౌంట్ అనేది ఎందుకు డిలే అవుతుంది? ఈ అమౌంట్ అనేది ఆ 94 కోట్ల బడ్జెట్ అవుతుందో అది డిలే అవుతుంది. ఆ తొందరగా ప్రాసెస్ చేసి మా గ్రామానికి రియాప్రేషన్ చేసే దిశగా చేయాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి, మీ యొక్క సమస్య చాలా పెద్ద సమస్య, చాలా లాంగ్ ప్రాసెస్, 4-5 సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్య కాబట్టి దీంట్లో భాగంగా మేము 100% ప్రభుత్వ దృష్టికి మీకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారి ఒక విషయం అడిగాం. ఏంటంటే, మాకు ప్రజెంట్ ఒక ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయలేదు. ల్యాండ్ కోసం మా ఊరు లోపల ల్యాండ్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఒక 100-150 ఎకరాలు పల్సీకర్ రంగారావు ప్రాజెక్టులో మునిగిపోయినాయి. ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా ఉన్న 150 ఎకరాలు కూడా మునిగిపోతాయి. మాకైతే ల్యాండ్ లేదు. మీ గవర్నమెంట్ హయాంలోని గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా వేరే ఏదే ల్యాండ్ అయితే ఏదే ల్యాండ్ చూసుకొని మాకు ఫస్ట్ ఒక 25 నుంచి 30 ఎకరాల లోపల మా గవర్నమెంట్ మా గుండెం కోసం ల్యాండ్ అలర్ట్ చేయమని చెప్పడం జరిగింది. దానికి కలెక్టర్ మేరంగా సానుకూలంగా స్పందించారు. సో మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది.